టుడేస్ న్యూస్. యాదాద్రి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీ కొడంగల్కు తరలింపు. మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి సీరియస్. ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మాజీ సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని, దానికి అనుబంధంగా అధునాతన ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యాదాద్రి జిల్లాకు మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి చొరవతో మెడికల్ కాలేజీ మంజూరు అయింది. స్థల సేకరణలో జాప్యం వల్ల మరికొన్ని సాంకేతిక కారణాల వల్ల మెడికల్ కాలేజీ ఏర్పాటు సందిగ్ధంలో పడింది. ఈ లోపున ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం జరిగింది. అయితే తాజాగా యాదాద్రికి మంజూరైన మెడికల్ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం కొడంగల్కు తరలించుకుపోవడానికి కుట్ర చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి ఆరోపించారు. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి తరలించే ప్రయత్నం చేస్తున్నాడని, మెడికల్ కాలేజీ తరలింపులు వెంటనే మానుకోవాలని, మార్చి 1వ తేదీలోగా మెడికల్ కాలేజీపై స్పష్టత రాకుంటే తాను స్వయంగా రిలే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. మెడికల్ కాలేజీని రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, అన్ని పార్టీలతో కలిసి మెడికల్ కాలేజీ తరలిపోకుండా ఉద్యమిస్తానని అన్నారు. జిల్లాలో ఉన్న మంత్రులు చొరవ తీసుకుని ఈ ప్రయత్నం ఆపాలని, తరలింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారు మరి అన్ని జిల్లాలకు కూడా వైద్య కళాశాలలు మంజూరు చేసినారు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి స్పెషల్ రిక్వెస్ట్తోని మరి యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు కాబట్టి భవిష్యత్తులో ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు, పోతుంటారు. మరి వస్తే 3 రోజులు 4 రోజులు ఉండే విధంగా కూడా అనేక సౌకర్యాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేషనల్ హైవేకి 3-4 కిలోమీటర్ల దూరంలో మరి వైద్య కళాశాల నిర్మిస్తే బాగుంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని ఒప్పించి మరి ఇక్కడ యాదగిరిగుట్ట దేవస్థానం దగ్గరలోనే మరి ఒక వైద్య కళాశాలను మంజూరు చేయించుకోవడం జరిగింది. ఇది జీవో నంబర్ 85 2023 జూలై 5వ తారీఖు నాడు జీవో కూడా వచ్చింది. ఆ జీవోలో కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇది ఫైనాన్షియల్ కాంకరెన్స్తోనే వచ్చిన తర్వాతనే ఈ జీవోను జారీ చేస్తున్నామనే మాట కూడా చెప్పారు. అంటే అటు నిధులు కేటాయిస్తూ వైద్య కళాశాలను మంజూరు చేశారు. మంజూరు చేసిన వెంటనే ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు, ఈ జిల్లాకు సంబంధించిన రెవెన్యూ అధికారులం అందరం కలిసి కూడా మరి భవిష్యత్తులో, ఎందుకంటే తన్నీరు హరీష్ రావు గారు అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పిన మాట, మరి హాస్పిటల్ వైద్య కళాశాలతో పాటు 300 పడకల ఆసుపత్రి వస్తుందనే మాట వారు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి భవిష్యత్తులో నిజంగా వైద్య కళాశాల చాలా బాగుంది, ఆసుపత్రికి మరి పేషెంట్స్ పెరుగుతున్నారన్నప్పుడు అవసరాన్ని బట్టి దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే 300 పడకల ఆసుపత్రిని 400కో 500కో కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎక్కడ ఎక్కువ ల్యాండ్ లభ్యత ఉంటుందనేది పరిశీలించినప్పుడు మరి ఇక్కడ సర్వే నెంబర్ 64లో 200 ఎకరాల స్థలం, దగ్గర దాదాపుగా 200 ఎకరాల స్థలం ఉందన్నప్పుడు సర్వే నెంబర్ 64ని ప్రతిపాదించడం జరిగింది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు యాదాద్రి భువనగిరి జిల్లాకు కేటాయించిన వైద్య కళాశాలను రద్దు చేయించి తన సొంత నియోజకవర్గం కొడంగల్కు తరలించకపోతా ఉన్నారు. కాబట్టి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రిగా మీకు అధికారం ఉంది, నిధులు మీ చేతిలో ఉన్నాయి, కొడంగల్ ప్రజల కోసం మీరు ప్రత్యేకంగా ఒక వైద్య కళాశాల కట్టించుకోండి, ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన వైద్య కళాశాలను, ముఖ్యంగా యాదాద్రి దేవాలయం పక్కనే ఉన్న స్థలంలో నిర్మించాలని చెప్పి మరి నిర్ణయం జరిగిన తర్వాత కూడా, జీవో వచ్చిన తర్వాత కూడా దాన్ని రద్దు చేయడం అనేది మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎట్టి పరిస్థితిలో మంజూరైన వైద్య కళాశాలను ఇక్కడి నుంచి కొడంగల్కు తరలించొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం, మీరు నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దాన్ని విరమించి ఈ మార్చి 1 వరకల్లా యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన
ముఖ్యంగా యాదగిరిగుట్ట పట్టణంలో నిర్మాణానికి నిర్ణయం జరిగిన వైద్య కళాశాలను యాస్టీస్గా ఉంచుతాం, దాన్ని రద్దు చేసేది లేదనే మాట ప్రభుత్వం నుంచి వస్తే సంతోషం. లేదంటే మాత్రం తప్పకుండా ఉద్యమ కార్యాచరణను రచిస్తాం. రేపు మార్చి మొదటి వారంలోనే ఉద్యమ కార్యాచరణ రచిస్తాం. తప్పకుండా స్థానికంగా ఉన్న ఇతర పార్టీల వాళ్ళతో కూడా చర్చిస్తాం. ఈ వైద్య కళాశాల మంజూరైన కళాశాల యాదగిరిగుట్టలోనే నిర్మాణం అయ్యేంత వరకు కూడా మా ఉద్యమాన్ని నడుపుతామనే మాట ఈరోజు నేను చెప్తా ఉన్నాను. ఈరోజు మేము చేసేది విజ్ఞప్తి మాత్రమే. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, ఈ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాలను వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉంటే, ముఖ్యంగా మీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గాన్ని తరలిస్తూ ఉంటే మీకు ఇది న్యాయంగా అనిపిస్తుందా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీతో కాకపోతే అది ప్రజల చేతనైనా ఉద్యమం ద్వారానైనా సాధించుకొని తీరుతాం. నిజంగా కూడా మంత్రులుగా మీకు బాధ్యత ఉంటే వెంటనే మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల, ముఖ్యంగా యాదగిరిగుట్టలోని సర్వే నంబర్ 64లో ఇది నిర్మాణం జరిగేటట్టుగా మీరు బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్న మంత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. లేదంటే మార్చి 1 వరకు చూస్తాం. మార్చి మొదటి వారంలో తప్పకుండా కార్యాచరణ రూపొందించి మెడికల్ కళాశాల ఇక్కడ నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఊరుకునేది లేదనే మాట మాకు హామీ అన్న రావాలి. ప్రభుత్వ పరంగా హామీ అన్న రావాలి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వైద్య కళాశాల ఇక్కడే ఉంటుందని హామీ వస్తేనైనా మేము పునరాలోచన చేస్తామనే మాట తెలియజేస్తూ, తప్పకుండా మా వైద్య కళాశాల ఇక్కడే నిర్మాణం కావాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి అనుకోండి, డిమాండే అనుకోండి, ఖచ్చితంగా అది ఇక్కడే ఉండి తీరాలా.